హలో ఫ్రెండ్స్, ప్రతిరోజూ ఉదయం మన ఇంటికి వచ్చే వార్తాపత్రిక తన వెనుక ఎంతటి సుదీర్ఘమైన ఆసక్తికరమైన చరిత్రను దాచుకుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు వీడియోలో మనం చరిత్రకు సంబంధించిన ఆ పేజీలనే తిరగేస్తూ ప్రింట్ మీడియా యొక్క ఈ కథను తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వినూత్న ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. వార్తాపత్రికల ప్రారంభం నేటి నుండి దాదాపు 2000 సంవత్సరాల క్రితమే జరిగింది. రోమ్ పాలకుడు జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం 59లో ఆక్టా డియుర్నాను ప్రారంభించారు. ఇవి రాతి లేదా లోహపు బోర్డులు. వీటిని నగరంలోని బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసేవారు. వీటిలో యుద్ధ విజయాలు, ముఖ్యమైన వివాహాలు మరియు ప్రభుత్వ ప్రకటనల వివరాలు ఉండేవి. చైనాలో కూడా 8వ శతాబ్దంలో టాంగ్ రాజవంశం కయువాన్ జా బావో అనే పేరుతో ప్రభుత్వ బులెటిన్ చెలామణిలో ఉండేది. వీటిని పట్టువస్త్రాలు లేదా కాగితాలపై రాసి అధికారులకు చేరవేసేవారు. ఇవి వార్తాపత్రికల ప్రారంభరూపాలే అయినప్పటికీ పరిమిత సంఖ్య కారణంగా ఇవి సాధారణ ప్రజల వరకు చేరుకోలేకపోయేవి. సంవత్సరం 1440 ప్రాంతంలో యోహాన్ గుటెన్బర్గ్ కనిపెట్టిన ప్రింటింగ్ ప్రెస్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఏ పుస్తకాన్ని రాయడానికి నెలల సమయం పట్టేదో ఇప్పుడు దాని వేలాది ప్రతులు తక్కువ సమయంలోనే ముద్రించబడటం ప్రారంభమైంది. ఇదే సాంకేతికత సహాయంతో 1605లో జర్మనీకి చెందిన జోహాన్ కరోలస్ రిలేషన్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి వారపత్రికను ప్రారంభించారు. 1620ల కాలంలో కోరెంటోల చలామణి పెరిగింది. ప్రారంభంలో కోరెంటోలు నెదర్లాండ్స్లో ముద్రించబడి ఇంగ్లాండ్కు వచ్చేవి, కాని త్వరలోనే ఇవి ఇంగ్లాండ్లో కూడా ముద్రించబడటం ప్రారంభమయ్యాయి. వార్తాపత్రికల చరిత్రలో అతిపెద్ద మార్పు 11 మార్చి 1702న వచ్చింది. అప్పుడు ది డైలీ కరెంట్ ప్రపంచంలోనే మొట్టమొదటి విజయవంతమైన దినపత్రికగా అవతరించింది. ఇప్పుడు వార్తలు వారానికి ఒకసారి కాకుండా ప్రతిరోజూ ఉదయం ప్రజల ఇంటి ముంగిటకే చేరడం ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో ఇటలీలోని వెనిస్ నగరం నుండి ప్రారంభమైన ఈ కథ జర్నలిజం చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన భాగం. ఆ కాలంలో వెనిస్ ప్రపంచ వాణిజ్యానికి అతిపెద్ద కేంద్రంగా ఉండేది. ఇక్కడికే సప్తసముద్రాల అవతలి వార్తలు అందరికంటే ముందుగా చేరుకునేవి. అక్కడ ఉన్న వ్యాపారులలో, సాధారణ ప్రజలలో యుద్ధాలు, విదేశీ వాణిజ్యం మరియు సముద్రనౌకల సమాచారం తెలుసుకోవాలనే ఉత్సుకత ఎంతలా ఉండేదంటే వారు ఒక గెజెట్టా, వెనిస్ యొక్క ఒక చిన్న నాణెం ఖర్చుచేసి చేతితో రాసిన వార్తాపత్రికలను కొనేవారు. వీటిని అవ్విసి అని పిలిచేవారు. వీటిని రాసే వ్యక్తులు ఎవరో మీకు తెలుసా? వీరిని స్క్రిట్టోరీ డి అవ్విసి లేదా మెనాంతి అని పిలిచేవారు. వీరే నేటి జర్నలిస్టుల పూర్వీకులు. వెనిస్ ఓడరేవుల వద్ద నిలబడి ఓడల రాకపోకలను గమనిస్తూ వ్యాపారులతో ముచ్చటిస్తూ వార్తలను సేకరించటమే వీరి ప్రధాన పనిగా ఉండేది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ సమయానికే ప్రింటింగ్ ప్రెస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ వార్తలను సంవత్సరాల తరబడి చేతితోనే రాస్తూ వచ్చారు. దీనికి కారణం ప్రభుత్వ సెన్సార్షిప్ అధికారుల కన్నుపడకుండా ఉండేందుకు ఈ చేతిరాత పత్రాలను రహస్యంగా ధనవంతులు మరియు వ్యాపారుల మధ్య పంచుకునేవారు. ఆ నాణెం పేరే గెజెట్టా. ఈ సమాచార పత్రాలను ప్రపంచవ్యాప్తంగా గెజెట్గా ప్రసిద్ధి చెందేలా చేసింది. ఈ విధానం ఎంతగా ప్రభావితం చేసిందంటే 1631లో ఫ్రాన్స్ లా గెజెట్ పేరుతో మొదటి అధికారిక వార్తాపత్రికను ప్రారంభించింది. మెల్లమెల్లగా రాజులు, ప్రభుత్వాలు తమ ప్రకటనలను ప్రజలకు చేరవేయడానికి ఇదే మాధ్యమాన్ని అలవర్చుకున్నారు. ఒకప్పుడు వెనిస్ వీధుల్లో ఒక నాణెం బదులుగా తాజా వార్తలను అందించడంతో మొదలైన ఈ సిరీస్ కాలక్రమేణా చట్టపరమైన అధికారిక రూపాన్ని సంతరించుకుంది. ఈ రోజు మనం ఏదైనా ప్రభుత్వ రాజపత్రం లేదా గెజెట్ గురించి మాట్లాడుతున్నామంటే అది ఈ శతాబ్దాల నాటి సంప్రదాయంలో భాగమే. అక్కడ ఒక చిన్న నాణెం సమాచారం యొక్క ధరగా మారడమే కాకుండా ఆధునిక జర్నలిజానికి ఒక గుర్తింపుగా కూడా నిలిచింది. 17వ శతాబ్దం ఐరోపాలో సమాచార విప్లవానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆ సమయంలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ వంటి దేశాలలో వార్తాపత్రికలు తమ మూలాలను బలోపేతం చేసుకోవడం ప్రారంభించాయి. ఈ కాలం ప్రారంభంలో జర్మనీ మరియు నెదర్లాండ్స్ ముందంజలో ఉన్నాయి. అక్కడ వాణిజ్య కేంద్రాలు ఉండటం వల్ల విదేశీ వార్తలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఇదే క్రమంలో 1665 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. అప్పుడు ఇంగ్లాండ్లో ది ఆక్స్ఫర్డ్ గెజెట్ ప్రచురణ ప్రారంభమైంది.
ఆ సమయంలో లండన్లో గ్రేట్ ప్లేగ్ మహమ్మారి వ్యాపించి ఉండటం వల్ల రాచరిక పీఠం ఆక్స్ఫర్డ్లో ఉండేది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని పీఠం తిరిగి లండన్కు వచ్చినప్పుడు దీని పేరును ది లండన్ గెజెట్గా మార్చారు. ఇది నేటికీ అధికారిక రికార్డులలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. తన భాషా నాణ్యత, నిరంతరత మరియు ప్రభుత్వ గుర్తింపు కారణంగా ఇది ఇంగ్లీషులో మొదటి ప్రామాణిక మరియు అధికారిక వార్తాపత్రికగా పరిగణించబడింది. అయితే సాంకేతికంగా ఇంగ్లీషులో మొదటి వార్తాపత్రిక 1621లో ఆమ్స్టర్డామ్లో ముద్రించబడినది కొరాంటే. కాని ఈ కొరాంటోస్ క్రమబద్ధంగా వచ్చేవి కావు, పైగా తరచూ కేవలం విదేశీ వార్తలను మాత్రమే ప్రచురించేవి. ఎందుకంటే ఆ సమయంలో స్థానిక రాజకీయాలపై రాయడం ప్రమాదకరంగా ఉండేది. ఈ వార్తాపత్రికల వ్యాప్తి ఇంగ్లాండ్లోని కాఫీ హౌస్లలో ఒక కొత్త సంస్కృతికి జన్మనిచ్చింది. వీటిని పెన్నీ యూనివర్సిటీ అని పిలిచేవారు. ఇక్కడ కేవలం ఒక నాణెమిచ్చి సాధారణ మానవుడు యుద్ధాలు మరియు వాణిజ్య ఓడరేవుల వార్తలపై తీవ్రమైన చర్చలు జరిపేవారు. అయితే ఈ స్వేచ్ఛ అంత సులభంగా లభించలేదు. లైసెన్సింగ్ యాక్ట్ ఆఫ్ 1662 ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా దేనినైనా ముద్రించడం నేరంగా పరిగణించబడేది. కాని 1695లో ఈ చట్టం ముగిసిపోవడంతో వార్తాపత్రికల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. ఈ చిన్న పేజీలు ప్రపంచాన్ని దగ్గర చేయడమే కాకుండా దూరదేశంలో జరిగే ఏదైనా ప్రపంచ పరిణామం తమ ఇంటి రేషన్ను, స్థానిక వ్యాపారాన్ని నేరుగా ప్రభావితం చేయగలదనే విషయాన్ని ప్రజలకు మొదటిసారిగా అర్థమయ్యేలా చేశాయి. 18 మరియు 19వ శతాబ్దాలలో వార్తాపత్రికల స్వరూపం పూర్తిగా మారిపోయింది. అవి సమాచారంతో పాటు సైద్ధాంతిక విప్లవానికి అతిపెద్ద ఆయుధంగా మారాయి. 1830ల కాలం నాటికి వార్తాపత్రికలు కొంచెం ఖరీదైనవిగా ఉంటూ కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమై ఉండేవి. కాని న్యూయార్క్ నుండి ప్రారంభమైన పెన్నీ ప్రెస్ యుగం దీనిని సామాన్యుడి చేతికి అందించింది. కేవలం ఒక పెన్నీ అనే అతి తక్కువ ధర కారణంగా సమాజంలోని ప్రతి వర్గానికి వార్తాపత్రికలు చదివే అలవాటు పడింది. ఈ విధంగా 19వ శతాబ్దం ముగిసేనాటికి వార్తాపత్రికలు కేవలం కాగితపు పేజీలుగానే మిగిలిపోకుండా సమాజంలో ఒక శక్తివంతమైన వేదికగా మారాయి. ఇకపై వార్తాపత్రికలలో గంభీరమైన రాజకీయాలతో పాటు సామాన్య జనజీవన కథలు, నేరాలు మరియు ప్రకటనలకు కూడా చోటు లభించడం ప్రారంభమైంది. వార్తాపత్రికల చరిత్రలో అసలైన వేగం 1830ల కాలంలో వచ్చింది. అప్పుడు శామ్యూల్ మోర్స్ టెలిగ్రాఫ్పై పనిచేయడం ప్రారంభించి 1837లో దానిని విజయవంతంగా ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ సాంకేతికత వార్తాపత్రికలకు ఒక రకంగా వరం లాంటిదే. ఎందుకంటే మే 24, 1844న మోర్స్ వాషింగ్టన్ డీసీ నుండి బాల్టిమోర్ మధ్య మొదటి అధికారిక సందేశాన్ని వాట్ హ్యాత్ గాడ్ రాట్ పంపినప్పుడు అదే క్షణంలో సమాచార మార్పిడి ప్రపంచం ఎప్పటికీ మారిపోయింది. అంతకుముందు వార్తలు ఒక నగరం నుండి మరో నగరానికి చేరుకోవడానికి వారాల సమయం పట్టేచోట ఇప్పుడు అవి విద్యుత్ వేగంతో నిమిషాల్లోనే న్యూస్ రూంలకు చేరుకోవడం ప్రారంభించాయి. టెలిగ్రాఫ్ యొక్క ఈ ఆవిష్కరణే జర్నలిజంలో బ్రేకింగ్ న్యూస్ సంస్కృతికి జన్మనిచ్చింది. దీనివల్లే రాయిటర్స్ మరియు అసోసియేటెడ్ ప్రెస్ వంటి వార్తా సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వార్తలను సేకరించి వాటిని ఇతర మీడియా సంస్థలకు చేరవేసే పనిని చేస్తాయి. ఈ సంస్థలు స్వయంగా ఎటువంటి వార్తాపత్రికలను ముద్రించవు, కాని వీటి వేలాది మంది జర్నలిస్టులు ప్రపంచ పరిణామాలు, యుద్ధాలు మరియు రాజకీయాల యొక్క ఖచ్చితమైన రిపోర్టింగ్ను నేరుగా గ్రౌండ్ నుండి అందిస్తారు. తమ నిష్పాక్షికత మరియు విశ్వసనీయత కారణంగా ఇవి జర్నలిజంలో గోల్డ్ స్టాండర్డ్గా పరిగణించబడతాయి. ఎందుకంటే ప్రపంచంలోని చాలా వార్తాపత్రికలు మరియు ఛానళ్లు వీరి వార్తలపైనే ఆధారపడతాయి. టెలిగ్రాఫ్ వైర్ల ద్వారా వార్తలను పరిగెత్తించటం నేర్పితే ఈ సంస్థలు ఆ వేగాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలోని ప్రతి మూల నుండి నిష్పాక్షికమైన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఒక వ్యవస్థీకృత నిర్మాణాన్ని సిద్ధం చేశాయి. నేటికీ ఈ సంస్థలు అదే వేగం మరియు ఖచ్చితత్వం అనే సూత్రంపై పనిచేస్తున్నాయి. వార్తాపత్రికల ప్రపంచంలో జర్నలిజం యొక్క అసలైన నియమాలను, ప్రామాణికాలను నిర్దేశించిన పేరు ఏదైనా ఉందంటే అది లండన్కు చెందిన ది టైమ్స్. 1785లో జాన్ వాల్టర్ చేత ప్రారంభించబడిన ఈ వార్తాపత్రిక కేవలం వార్తలను అందించడమే కాకుండా ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉండేది. ది టైమ్స్ మాత్రమే ప్రపంచానికి మొదటిసారిగా వార్ కరెస్పాండెంట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది. 1850ల కాలంలో
దీని జర్నలిస్ట్ విలియం హోవార్డ్ రస్సెల్ యుద్ధభూమి నుండి సైనికుల దుస్థితిపై, ప్రభుత్వ వైఫల్యాలపై రిపోర్టింగ్ చేసినప్పుడు బ్రిటన్ అంతటా తీవ్ర సంచలనం రేగింది. ఆ ఒత్తిడి వల్లే ఫ్లోరెన్స్ నైటింగేల్ వంటి నర్సులను యుద్ధరంగానికి పంపించవలసి వచ్చింది. టెక్నాలజీ పరంగా కూడా ఈ వార్తాపత్రిక ఎల్లప్పుడూ విప్లవాత్మకంగానే ఉంది. 1814లో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవిరితో నడిచే ప్రింటింగ్ ప్రెస్ను అంగీకరించి, ముద్రణ ప్రపంచంలో నేడు ఇంటర్నెట్ తెచ్చినలాంటి విప్లవాన్నే అప్పట్లో తీసుకువచ్చింది. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈరోజు మనం కంప్యూటర్లలో, పుస్తకాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ ఏదైతే వాడుతున్నామో అది నిజానికి ఈ వార్తాపత్రిక యొక్క కానుకే. 1931లో ది టైమ్స్ పాఠకుల సౌకర్యం కోసం స్పష్టంగా కనిపిస్తూ, తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఒక ఫాంట్ ఉండాలని భావించింది. ఆ తర్వాతే ఈ చారిత్రాత్మక ఫాంట్ పుట్టుకొచ్చింది. తన నిర్భయమైన, శక్తివంతమైన గొంతు కారణంగా దీనిని ది థండరర్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే దీని ఒక్క హెడ్లైన్ బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను సైతం మార్చేసే సత్తాను కలిగి ఉండేది. శతాబ్దాలుగా ది టైమ్స్ నిష్పాక్షిక జర్నలిజానికి నిర్మించిన ఆ వ్యవస్థ వల్లే నేటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మకమైన వార్తాపత్రికలలో ఒకటిగా పరిగణించబడుతోంది. 19వ శతాబ్దం మధ్యలో 1851 సంవత్సరంలో అమెరికాలో జర్నలిజం రూపురేఖలను పూర్తిగా మార్చేసిన ఒక పేరు తెరపైకి వచ్చింది. అదే ది న్యూయార్క్ టైమ్స్. దీని రిపోర్టింగ్ చాలా సమతుల్యంగా, నమ్మదగినదిగా ఉండటం వల్ల దీనిని ది గ్రే లేడీ అని పిలిచేవారు. కాని దీనికి అత్యంత పెద్ద పరీక్ష 1971లో ఎదురైంది. దాన్నే మనం పెంటాగన్ పేపర్స్ పేరుతో పిలుస్తాం. నిజానికి అమెరికా ప్రభుత్వం వియత్నాం యుద్ధం గురించి తన స్వంత ప్రజలకే అబద్ధాలు చెబుతోందనే విషయాన్ని బహిర్గతం చేస్తూ ఒక టాప్ సీక్రెట్ నివేదికను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఈ బట్టబయలైన నిజానికి ప్రభుత్వం ఎంతగానో భయపడి దీనిని నిలిపివేయడానికి వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఒక చారిత్రాత్మక చట్టపరమైన పోరాటం జరిగింది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని అమెరికా ప్రభుత్వం వాదించింది. కాని సుప్రీంకోర్టు వార్తాపత్రికకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అప్పట్లో కోర్టు ఒక గొప్ప మాట చెప్పింది: ప్రెస్ యొక్క పని ప్రజలకు సేవ చేయడం, ప్రభుత్వానికి కాదు. ఒక స్వతంత్ర వార్తాపత్రిక ఎంతటి శక్తివంతమైన ప్రభుత్వ జవాబుదారీతనాన్నైనా నిర్దేశించగలదని కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రపంచానికి చాటిచెప్పింది. నేటికీ న్యూయార్క్ టైమ్స్ తన ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, పరిశోధనాత్మక జర్నలిజం కోసమే ప్రసిద్ధి చెందింది. 20వ శతాబ్దాన్ని నిజమైన అర్థంలో వార్తాపత్రికల స్వర్ణయుగం అని పిలుస్తారు. ఎందుకంటే వార్తాపత్రికలు కేవలం సమాచారానికి అతిపెద్ద సాధనంగా మారడమే కాకుండా ప్రతి ఇంటి ఉదయపు దినచర్యలో ఒక అవిభాజ్య భాగంగా మారిన కాలం ఇదే. ఈ యుగం యొక్క విజయానికి వెనుక 2 పెద్ద కారణాలు ఉన్నాయి. మొదటిది టెలిగ్రాఫ్. ఇది వార్తలకు విద్యుత్ వేగాన్ని ఇచ్చింది. మరియు 2 లైనోటైప్ మెషిన్. 1880ల చివర్లో వచ్చిన ఈ మెషిన్ ముద్రణ ప్రపంచంలో ఒక మాయాజాలం చేసింది. అంతకుముందు అక్షరాలను ఒక్కొక్కటిగా చేతితో అమర్చవలసి వచ్చేచోట ఇప్పుడు ఈ మెషిన్ టైప్రైటర్లాగా ఒక పూర్తి లైనును ఒకేసారి టైప్ చేసేసేది. దీనివల్ల వార్తాపత్రికల ఉత్పత్తి చాలా రెట్లు పెరిగింది. పైగా అవి మునుపటికంటే ఎక్కువ పేజీలతో తక్కువ ధరకు లభించడం ప్రారంభమైంది. ఇదే సాంకేతిక బలం కారణంగా 2 ప్రపంచ యుద్ధాల సమయంలో వార్తాపత్రికలు ఒక చారిత్రాత్మక పాత్రను పోషించాయి. ఆ కాలంలో ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా అనే మాటే లేనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు యుద్ధరంగాల నుండి క్షణక్షణం సమాచారాన్ని అందించిన ఏకైక సాధనం వార్తాపత్రికలే. యుద్ధభూమి నుండి వచ్చే వార్ కరెస్పాండెంట్స్ కథనాలు మరియు ఒళ్ళు గగుర్పొడిచే చిత్రాలు ప్రజలను ప్రపంచ పరిస్థితులతో ముడిపెట్టి ఉంచాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1920ల కాలంలో రేడియో మరియు ఆ తరువాత టెలివిజన్ వచ్చినప్పటికీ వార్తాపత్రికల క్రేజ్ తగ్గలేదు. రేడియో మరియు టీవీలు కేవలం హెడ్లైన్స్ మాత్రమే వినిపించే చోట ప్రజలు వార్తల యొక్క లోతును మరియు వాటి సూక్ష్మ విశ్లేషణను తెలుసుకోవడం కోసం వార్తాపత్రికలనే నమ్మేవారు. 20వ శతాబ్దంలో ఈ కాగితపు పేజీ ఎంత శక్తివంతంగా ఉండేదంటే ఇందులో రాసే వ్యాసాలు పెద్ద పెద్ద ప్రభుత్వాల విధానాలనే మార్చేసేవి. అలాగే ప్రజాభిప్రాయాన్ని రూపకల్పన చేయడానికి ఇవే అతిపెద్ద మాధ్యమంగా ఉండేవి. చివరికి ఈ పేజీలలో ముద్రితమయ్యే ఎడిటోరియల్ కార్టూన్లు కూడా ఒక చిన్న చిత్రం ద్వారా అధికారంపై ఎంతటి వాడియైన వ్యంగ్యాన్ని ప్రదర్శించేవంటే అంతటి పని పెద్ద పెద్ద ఉపన్యాసాలు కూడా చేయలేకపోయేవి.
వార్తాపత్రికలు కేవలం గంభీరమైన వార్తల కోసమే కాకుండా వినోదానికి కూడా ఒక పెద్ద సాధనంగా ఉండేవి. వీటిలో ముద్రితమయ్యే కొన్ని ప్రత్యేక ఫీచర్లు తరతరాల ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ఉదాహరణకు క్రాస్వర్డ్ పజిల్స్, సుడోకు మరియు ఫన్నీ కామిక్ స్ట్రిప్స్. ది ఫాంటమ్, మ్యాండ్రేక్ ది మెజీషియన్, ఆర్చీ మరియు పీనట్స్ వంటి కామిక్స్ వార్తాపత్రికలను పిల్లలు మరియు పెద్దలు ఇద్దరిలోనూ ఎంతో ప్రాచుర్యం పొందేలా చేశాయి. ఇవి కాకుండా ప్రతిరోజూ ప్రచురితమయ్యే రాశిఫలాలు కూడా ఉండేవి. కాని ఒక్కోసారి వార్తాపత్రికల ఈ వినోదం ప్రాణాంతకంగా కూడా మారే అవకాశముండేది. దీనికి సంబంధించిన అత్యంత ఆశ్చర్యకరమైన ఉదాహరణ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో చూడటానికి లభించింది. 1944లో మిత్రదేశాలు జర్మనీపై ఒక పెద్ద దాడికి సిద్ధమవుతున్నప్పుడు దాన్నే డీ-డే ఇన్వేషన్ అని పిలుస్తారు. అప్పుడు లండన్కు చెందిన ది డైలీ టెలిగ్రాఫ్ వార్తాపత్రిక యొక్క క్రాస్వర్డ్ పజిల్స్లో కొన్ని అలాంటి పదాలు ముద్రితమయ్యాయి. అవి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నిద్రలేకుండా చేశాయి. ఆ పజిల్లో ఒమహా, యూటా మరియు ఓవర్లార్డ్ వంటి పదాలు కనిపించాయి. ఇవి నిజానికి ఆ రహస్య సైనిక దాడి యొక్క కోడ్వర్డ్స్. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5 ఎవరో ఒక గూఢచారి వార్తాపత్రిక ద్వారా జర్మనీకి రహస్య సందేశాలను పంపుతున్నాడని భావించింది. వెంటనే వార్తాపత్రిక సంపాదకుడిని మరియు పజిల్ తయారుచేసిన టీచర్ లియోనార్డ్ డావేను అరెస్టు చేసి వారిని తీవ్రంగా విచారించారు. చాలా శోధనల తర్వాత ఇది ఎటువంటి గూఢచర్యం కాదని, ఒక విచిత్రమైన యాదృచ్ఛికమని తేలింది. నిజానికి డావే స్కూలు పిల్లలు దగ్గరలోని సైనిక క్యాంపులలో సైనికుల నుండి ఆ పదాలను విని తెలియకుండానే వాటిని పజిల్లో చేర్చారు. ఈ సంఘటన నేటికీ వార్తాపత్రికల చరిత్రలో ఒక గొప్ప కాకతాళీయంగా మరియు భద్రతాపరంగా ఒక పెద్ద పాఠంగా గుర్తుండిపోయింది. వార్తాపత్రికల చరిత్రలో ఎల్లో జర్నలిజం లేదా పీతపత్రికేయత అని పిలిచే ఒక కాలం కూడా వచ్చింది. 19వ శతాబ్దం చివర్లో అమెరికాకు చెందిన ఇద్దరు పెద్ద వార్తాపత్రికల యజమానులు జోసెఫ్ పులిట్జర్ మరియు విలియం ర్యాండోల్ఫ్ హర్స్ట్ మధ్య ఎవరి వార్తాపత్రిక ఎక్కువ అమ్ముడుపోతుందనే విషయంలో ఒక విచిత్రమైన యుద్ధం మొదలైంది. ఎక్కువ లాభాలు గడించడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వారు వార్తలకు మసాలా అద్దడం, సంచలనాత్మక హెడ్లైన్స్ ప్రచురించడం మరియు కొన్నిసార్లు అబద్ధపు కథలను సృష్టించడం కూడా ప్రారంభించారు. ఈ కాలానికి ఎల్లో జర్నలిజం అనే పేరు ది ఎల్లో కిడ్ అనే ఒక ప్రసిద్ధ కార్టూన్ క్యారెక్టర్ పేరుమీదుగా వచ్చింది. దీనికోసం రెండు వార్తాపత్రికల మధ్య తీవ్ర పోటీ నడిచింది. ఈ పత్రికేయత ఎంత ప్రమాదకరంగా మారిందంటే ఇది అమెరికా మరియు స్పెయిన్ మధ్య యుద్ధాన్ని రేపడంలో కూడా పెద్ద పాత్ర పోషించింది. కాని మిత్రులారా, ఈ ఇద్దరు దిగ్గజాల ముగింపు చాలా ఆసక్తికరంగా సాగింది. జోసెఫ్ పులిట్జర్ తన సంచలనాత్మక పత్రికేయత పట్ల పశ్చాత్తాపపడి తన ఆస్తి నుండి ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్ను ప్రారంభించగా, విలియం ర్యాండోల్ఫ్ హర్స్ట్ మాత్రం అత్యంత శక్తివంతమైన, సంపన్నమైన మీడియా టైకూన్గా ఎదిగారు. కాబట్టి మిత్రులారా, ఇది వార్తాపత్రికల శతాబ్దాల నాటి చరిత్ర. నేటి ఈ డిజిటల్ యుగంలో ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండండి మరియు నిజమైన వార్తలను మాత్రమే నమ్మండి. ఇప్పుడు మీరంతా నాకు కామెంట్ల రూపంలో చెప్పండి, మీరు ప్రతిరోజూ వార్తాపత్రిక చదువుతారా? మరియు మీ ఇంటికి ఏ వార్తాపత్రిక వస్తుంది? అలాగే వీడియో నచ్చిందా లేదా అనేది ఎస్ లేదా నో అని రాసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి. వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక కొత్త ప్రయాణంతో కలుద్దాం. థాంక్యూ.